హలో ఆల్, వెల్కమ్ టు థై వ్యూ అండ్ హియర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం జాబిలమ్మ నీకు అంత కోపమా. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. భలే ఎంజాయ్ చేశాను. ధనుష్ డైరెక్షన్ బాగుంది, మంచి ఫన్ ఉంది భయ్య సినిమాలో. ఫ్రెండ్స్ గ్యాంగ్తో చూసే టైప్ మూవీనే ఇది కూడా. ఎక్కువ ఆలోచించకండి, ఫ్రెండ్ గాడిని వేసుకుని వెళ్ళిపోని చెప్తాను. ఇంకా కథ విషయానికి వస్తే, ప్రభు ఒక షెఫ్, తన లైఫ్లోని నీలా అనే అమ్మాయి వచ్చాక ఏమైంది అనేది స్టోరీ. ఏంటి భయ్య ఒక్క లైన్లో చెప్పేశావు అని అంటారా? లైన్ చాలా యూజువల్గానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్యాప్షన్ కూడా అదే పెడతారు. అలా మన లైఫ్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడా, వాడి స్టోరీ కూడా పెడతారు. లవ్ స్టోరీ అంతా ఎంగేజింగ్గానే ఉంటుంది, కామెడీ కూడా వర్కౌట్ అవుతుంది. అలా సినిమా స్టార్ట్ అయిన 15 minutesకే మనం స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఇంకా అలా ఇంటర్వెల్ వరకు నీట్గా వెళ్ళిపోతుంది. డైరెక్టర్ ధనుష్ చిన్న చిన్న మూమెంట్స్ని భలే రాసుకున్నారు. ఇంటర్వెల్ పోర్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం మెల్లగా ఉంటుంది. కొత్త థ్రెడ్స్ ఇక్కడ ఓపెన్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది అసలు మజా మొత్తం, ఫన్ మొత్తం ఇక్కడే ఉంటుంది. కొన్ని స్ట్రెచ్ చేసినా కూడా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఫుల్ టు ఫన్ డెలివర్ చేస్తారు. ఎమోషన్స్ కూడా అంతే లైటర్ నోట్లో డీల్ చేస్తారు. ఫ్రెండ్ క్యారెక్టర్ చెప్పే డైలాగ్స్ థియేటర్లో భలే వెళ్తాయి, ఆడిటోరియంలో విజిల్స్ పడతాయి పక్కా. ఈ ప్రేమలో సినిమాలో అమూల్ డేవిస్ కనులు కనులను దోచాయంటేలో ఫ్రెండ్ క్యారెక్టర్ టైప్ అనమాట. ఈ ఎమోషన్ సరిగ్గా రాసుకున్నారు. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. పవిష్ అండ్ అనిక డీసెంట్ గా చేశారు. ఇన్ఫాక్ట్ పవిష్ కొన్ని సీన్స్ కాదు మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో ధనుష్ వైబ్స్ ఇస్తాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఎంతైనా మామ కదా. ధనుష్ ని ఇమిటేట్ చేయడం కాదు, ఇవన్నీ సటిల్ రెఫరెన్సెస్ అనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ రఘువరంలో ఓపెనింగ్ షాట్, ఇక్కడ ఓపెనింగ్ షాట్ సేమ్ ఉంటాయి. మనోడు కూడా అలాంటి పంచులు కొడతాడు, ధనుష్ లానే పాడతాడు కూడా. ధనుష్ అసలు పేరు కూడా ప్రభుయే మరి. అలానే తను రియాలిటీలో షెఫ్ అవుదాం అనుకున్నారు. సో తనని తాను స్క్రీన్ మీద చూసుకోవాలనుకున్నారు. ఇంకా అనీకా కాకుండా ఇద్దరు ఫీమేల్ లీడ్స్ ఉంటారు సినిమాలో. ప్రియా ప్రకాష్ వారియర్ కి ఎక్స్టెండెడ్ క్యామియో పడిందని చెప్పొచ్చు. బట్ ఆమె క్యారెక్టర్ డిజైన్ నచ్చింది. ఇంకా సెకండ్ హీరోయిన్ ఈవెంట్ మేనేజర్ రోల్ చేసిన అమ్మాయి భలే చేసింది. ఆమె క్యారెక్టర్ డిజైన్ కూడా బాగుంది. ఫీమేల్ లీడ్స్ అందరికి రూట్ చేస్తాం మనం. ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసిన మాథ్యూ థామస్ కి ఇంకా ఎక్కువ రూట్ చేస్తాం. మ్యూజిక్ కూడా మూవీకి బాగా హెల్ప్ అయింది. గోల్డెన్ స్పారోకి సాలిడ్ గా వైబోతారు. చిన్న చిన్న స్టెప్స్ తోనే ప్రియాంక మోహన్ రాక్ చేశారు. విజువల్స్ తో కూడా చాలా ఫ్రేమ్స్ లో స్టోరీ చెప్పేశారు. ఫస్ట్ హాఫ్ అంతా రెయిన్ పోర్షన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. కాకపోతే తెలుగు డబ్బింగ్ మీద ఇంకా శ్రద్ధ పెట్టాల్సింది అనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి, ఫన్ కరెక్ట్ గానే సెట్ అయింది. కానీ కొన్ని చోట్ల మూవీలో క్యారెక్టర్స్ ఓల్డ్ సాంగ్స్ పాడుతూ ఉంటారు. ఆ సాంగ్స్ తమిళ వర్షన్ లో సిచ్యువేషన్ ని ప్రాపర్ గా డిఫైన్ చేస్తాయి. మన తెలుగులో అలా 1-2 చోట్ల అలా అనిపిస్తుంది. మిగతా మొత్తం సెట్ అవ్వలేదు. అది కాస్త చూసుకుని ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక సాంగ్ కొంచెం అవుట్ ఆఫ్ ద ప్లేస్ అనిపించింది. అది మినహాయిస్తే మిగతా మూవీ ధనుష్ ప్రాపర్ గా డీల్ చేశారు, ఎటువంటి సందేహం లేదు. క్లైమాక్స్ లో థీమ్ నచ్చింది. లవ్ లో ప్రతి ఒక్కరు రైటే, అలా హీరో ఒక్కరే కాదు అందరి పర్స్పెక్టివ్ ని భలే ప్రెజెంట్ చేస్తారు. ధనుష్ ఇలాంటి సబ్జెక్ట్స్ బాగా డీల్ చేయగలరు అనిపించింది. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మీకు ఫన్ లవింగ్ మూవీస్ ఎక్కుతాయి, ఫ్రెండ్స్ తో చూడడానికి మూవీ కావాలి అని అనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి. ధనుష్ మిమ్మల్ని తన స్టోరీతో ఎంటర్టైన్ చేసి మరీ పంపిస్తాడు. సో దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.